ధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమ ధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువ ధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకో సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపురా. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకో సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపురా. గ్రహింపకున్నావా, చూశాననుకుంటూనే తెరువాలేకున్నావా. దగ్గరగా ఉంటూనే దూరాన నిలిచేవా. త్రోవను జాడ విడచి కుడి ఎడమకు తప్పావా. పాపించలతో క్రీస్తుని మరిచావా. తన గాయములను రేపుటకు కారకుడై ఉన్నావా. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకో సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపురా. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకో సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపురా. ఎంతమంది నిజంగా నిలబడుతున్నారు దేవుని కొరకు? ఈ లోకాన్ని చూడకుండా, లోక కార్యాలు చూడకుండా క్రీస్తు కొరకు నిజంగా నిలబడేవారు, అంతవరకు నిలబడేవారు మాత్రమే పరలోకానికి వెళ్తామండి. శోధనలు వస్తున్నాయని పడిపోతాం, పాపం చూసి పాపంలో పడిపోతాం. ఇలాంటి జీవితం జీవించేవారు నరకానికే వెళ్తాం. ఇక్కడ అంతవరకు నమ్మకంగా మన పయనం యేసు వైపు పెట్టి ప్రేమ విశ్వాసం కలిగి, నిన్న వాక్యం విన్నాం కదా, ప్రేమ విశ్వాసంతో ముందుకు నడవాలన్నమాట. ఒక్కొక్కసారి అనుభవిస్తూ పాడదామండి. శోధనలో పోరాటంతో సరిపెట్టకు నీ పయనం. కష్టానష్టాలను సాకులు తప్పించవు నీ గమ్యం. పాదార్పణమందే బంధు సుఖమెరుగకు అది శూన్యం. ప్రేమ విశ్వాసముతోటే నడిచేది నీ జీవితం. నీ పరుగును కడమొట్టించు, నీదే మంచి పోరాటం. పరభాగ్యమును పొంద ప్రకటించుము యేసుని వాక్యం. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకో సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపురా. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకో సోదరా. ఈ లోకపు పాప
పాపపు చీకటిలో నీలో నీ వెలుగును చూపుమురా, నీలో నీ వెలుగును చూపుమురా, నీలో నీ వెలుగును చూపుమురా. బైబిల్లో ఉన్న వాళ్ళందరూ ఇవాళ చూపించమని అడుగుతానన్నాను కదా, చూపించాలి, తెలిసి చూపించాలి. ఎంతమంది మీ బైబిల్ అలా అందరికి చూపిస్తారు? నాకు బైబిల్ ఉంది, నాకు పరిశుద్ధ గ్రంథం ఉంది, నేను నమ్మిన నా దేవుని విషయాలతో నిండిన గ్రంథం ఉంది, నన్ను ఆదరించే దేవుని మాటలున్న గ్రంథం ఉంది, నన్ను నడిపించే దేవుని వాక్యం నా దగ్గర ఉంది అని ఎందరు అతిశయపడుతున్నారు? బైబిల్ చదవండి, బైబిల్ చదవండి, బైబిల్ చదవండి. దివ్య గ్రంథము, దివ్య గ్రంథము, ఎచటనైనా చదివిన సహాయం దొరుకును, కష్టములు వచ్చిన దుఃఖములు కలిగిన విడవకుండా చదువుడి దివ్య గ్రంథం. థ్యాంక్ యూ. దింపండి. అమ్మయ్యా. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయండి. పాత నిబంధనలో 39, కొత్త నిబంధనలో 27. ఇంచుమించు 1600 సంవత్సరాల పరిధిలో 40 గ్రంథకర్తలు 3 వ్యత్యాసమైన భాషల్లో బైబిల్ రాశారు. వాళ్ళు ఎప్పుడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ చేసుకొని మాట్లాడుకోవాలా. పాత నిబంధనల గ్రంథకర్తలు కొత్త నిబంధనల గ్రంథకర్తలను చూడలేదు, కలవలేదు. కానీ వారు రాసిన విషయాలన్నీ ఒకే అంశాన్ని, ఒకే విషయాన్ని, ఒకే సత్యాన్ని బయలుపరుస్తూ ఉన్నాయి. కారణం, వారు పండితులు రాశారు, పామరులు రాశారు, రాజులు రాశారు, జాలరులు రాశారు. కానీ వారందరూ పరిశుద్ధాత్మని యొక్క ప్రేరేపణ వలన రాశారు కాబట్టి అవన్నీ ఒకే విషయాన్ని సూచిస్తున్నాయి. అందుకనే పరిశుద్ధ గ్రంథం అన్ని గ్రంథాల వంటి గ్రంథం కాదు, ఇది సత్యవేద గ్రంథం, ఇది జీవ గ్రంథం. కాబట్టి ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు విన్నా ఇంకా ఇంకా దేవుని సత్యాలు బయటపడుతూ ఉంటాయి. వాళ్ళ న్యూస్ పేపర్ చదివితే రేపు మళ్ళీ చదవం, అది మొదలు పడేస్తాం. ఏదన్నా ఓ పుస్తకం చదివితే మళ్ళీ చదవం, అది అవసరం లేదు ఇక. కానీ నా జీవితంలో నేను 41 సంవత్సరాల నుంచి చదువుతున్నాను బైబిల్. ఇంకా ఎన్నో కొత్త విషయాలు ఉన్నాయి. జార్జ్ ముల్లర్ అనే భక్తుడు 200 సార్లు చదివాడంట బైబిల్. ఇన్నిసార్లు చదివారు కదండి అయ్యగారు, మీ బైబిల్ పరిజ్ఞానం ఎంత అని ఒకరు అడిగారట. ఆయన అన్నాడు, 201సారి చదువుతున్నానయ్యా ఆదికాండం నుంచి మళ్ళీను. కానీ మళ్ళీ బైబిల్ చదువుతుంటే నేను ఎలా ఉన్నానంటే బైబిల్ ముందు ఎల్కేజీ స్టూడెంట్ లాగా ఉన్నాను అన్నాడంట. 200 సార్లు చదివినోడు ఎల్కేజీ స్టూడెంట్ అయితే ఒకసారి కూడా చదవనోడు మనమేం స్టూడెంట్ పోయి ఏమండి బైబిల్ నాకు తెలిసి అంటారేంటి? ఒక వాక్యం అక్కడ, ఒక వాక్యం ఇక్కడ, చదివి చదవక, విని వినక, సగం సగం, సగం అక్కడ సగం ఇక్కడ చదివితే అర్థం కాదండి. అందుకని క్రమంగా చదవండి. రోజు 3 అధ్యాయాలు ఆదికాండం నుంచి ప్రారంభించండి, మత్తయి సువార్త నుంచి ప్రారంభించండి, 2 అధ్యాయాలు పాత నిబంధనలో, 1 అధ్యాయం కొత్త నిబంధనలో చదవడం ప్రారంభించండి. ఎంత గొప్ప విడుదల మీకు వస్తుందో తెలుస్తుంది. నేను ఎక్కడికి వెళ్ళినా చెప్తుంటానండి. ఒక ఊర్లో చిన్న చర్చిలో మీటింగ్ జరుగుతున్నప్పుడు 2-3 సార్లు ఆ చర్చికి వెళ్ళాను నేను. ఇంకో సంవత్సరం వెళ్ళినప్పుడు అక్కడ చదువుతుంటే నేను రిఫరెన్స్ ఇలా ఎత్తుక్కుంటుండేటప్పటికి ఒక సిస్టర్ అక్కడ, ఓ చిన్నపిల్లోడు పక్కన ఉంటాడు, ఓ పసిబిడ్డ సంఖలో ఉంది. ఆమె టక్కుని తీసి చెప్పేస్తుంది రిఫరెన్స్. నేను ఎత్తుక్కర్ లేకుండా నాకు హెల్ప్ చేస్తుంది ఆమె. ఏంటి ఇంత గబగబ తీస్తుంది ఈమె? మీటింగ్ అయిపోయిన తర్వాత అడిగాను, అబ్బా ఇంత బాగా బైబిల్ రిఫరెన్స్లు అన్నీ నీకు ఎట్ట తెలిసినాయి అని అడిగితే, పోయిన సంవత్సరం వచ్చినప్పుడు మీరు చెప్పారు కదండి, రోజు 3 అధ్యాయాలు, ఆదివారం 5 అధ్యాయాలు చదవమన్నారు కదా, అప్పటి నుంచి నేను చదువుతూనే ఉన్నాను. బైబిల్ చదువుతూ ఉండగానే నాకు బైబిల్లో వచనాలన్నీ మనసులోకి వెళ్ళిపోయినాయి. గబగబా నేను తీయగలుగుతున్నాను. ఏ పేజీలో ఎక్కడేముందో నాకు బాగా అలవాటైపోయిందని చెప్పింది. ఏమండి, చంటి పిల్ల తల్లి బైబిల్ చదువుకోమంటే చిన్నపిల్లలు ఉన్నారండి అంటారు. సీరియల్ చూడటానికి మాత్రం చిన్నపిల్లలు నిద్రపుచ్చుతారు.
ఎనిమిది గంటలకు సీరియల్ వస్తుందంటే పిల్లోడిని గబగబా పుచ్చకిచ్చేసి డిస్టర్బ్ చేయకుండా ఉండాలని, లేకపోతే ఒళ్ళో వేసుకొని ఊపుతుంటారు. ఏమొస్తుంది ఆ సీరియల్ చూస్తే నాకు అర్థం కాదు. నేను అడిగితే బాగోదు కానీ ఎంతమంది సీరియల్లో చూస్తారని ఇంకా ఉంది. రేపు 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 ఏముంది రేపు వచ్చేది? కథ కంచికి మనం ఇంటికి అంట. ఒట్టి కథలవి. బైబిలు నిజ సంఘటనలు ఇవి. ఇందులో కూడా కథలు ఉన్నాయి కానీ ఇవి నిజమైన కథలు, నిజ సంఘటనలు, చరిత్ర, హిస్టరీ. నిన్నటి చరిత్ర ఉంది, ఈనాటి న్యూస్ ఉంది, రేపటి ప్రవచనం ఉంది. బైబిల్ అంటే నిన్నటి చరిత్ర ఉంది, ఈరోజు అవసరమైన విషయాలు న్యూస్ ఉంది, రేపు జరగబోయే ప్రవచనం కూడా బైబిల్లో ఉంది. కాబట్టి ఇంత శ్రేష్టమైన గ్రంథం మరెక్కడ దొరకదు. పాస్టర్లు, సేవకులు, ఉజ్జీవ కూటాలు అస్తమానం మీకు ఉండవేమో కానీ మీ ఇంటిలో, మీ చేతిలో, మీ దగ్గరే దేవుని వాక్యం ఉంది. మీరు చదివితే దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం అందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అట్టివాడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండను, అతడు చేయనదంతయు సఫలమగును. నీ జీవితంలో సక్సెస్ కావాలంటే బైబిల్ చదువు. ఏది తప్పు, ఏది రైట్, ఏం చెయ్యాలి అనే సందిగ్ధతో ఉన్నప్పుడు బైబిల్ తెరిచి చదువు. నువ్వు నడవవలసిన మార్గాన్ని నీకు చూపిస్తుంది. ఎటు తోచని పరిస్థితుల్లో, ఏమి తెలియని పరిస్థితుల్లో, అంత అయోమయంగా ఉన్న పరిస్థితుల్లో, ఏం చేయాలో తెలియనప్పుడు యేసయ్యా అని ప్రార్థించి బైబిల్ చదువు. ఏం చేయాలో జీవము కలిగిన బైబిల్లోని మాటలు నిన్ను నడిపిస్తాయి. బైబిల్ చదవండి. బైబిల్లో ఎక్కువ అధ్యాయాలున్న పుస్తకం ఏంటి చెప్పండి? వండర్ఫుల్ అండి, కొంతమంది వెంటనే చెప్పారు. తర్వాత ఏంటండి అది? కీర్తనలు. 150 అధ్యాయాలు ఉన్నాయి. ఓకేనండి. యోహాను సువార్తలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో చెప్పండి చూద్దాం. 21. ఓకే. దేవుని బిడ్డలైన మనం బైబిల్ గురించి నేర్చుకోవాలి, బైబిల్ను చదవాలి. బైబిల్ గురించి తెలుసు కొంతమందికి, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఇదంతా చెప్తారు. కానీ బైబిల్లో ఉన్న సత్యాలు వాళ్ళకి వెళ్ళవు. కొంతమంది బైబిల్ సత్యాలు తెలుసు కానీ బైబిల్ గురించి తెలుసుకోరు. మనం బైబిల్ గురించి తెలుసుకోవాలి. మీ బుక్ స్టాల్లో 66 పుస్తకాల్లో క్రీస్తు అనే ఒక చిన్న పుస్తకం ఉందండి. ఆ పుస్తకం మీరు దయచేసి ఒకటి కొనుక్కోండి. 66 పుస్తకాలు ఎప్పుడు రచించారు, ఎవరు రాశారు, అందులో ఉన్న ముఖ్యమైన సారం ఏంటని ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క పుస్తకం గురించి రాయబడి ఉంటుంది. ఒక చిన్న డిక్షనరీ లాగా ఉంటుంది మీకు. బైబిల్లో ఒకే అధ్యాయం ఉన్న పుస్తకాలు ఎన్ని ఉన్నాయి చెప్పండి? యోధా. ఇస్కారియోతు యోధా కాదు, మంచి యోధా. ఓకే, యోధా గ్రంథంలోకి వెళదాం ఈరోజు. యోధా ఎక్కడుందండి? యోధా పుస్తకం ప్రకటనకు ముందుంటుందండి. ఈ యూదా యాకోబు సహోదరుడు, క్రీస్తుకు సహోదరుడు. ఈ యూదా పత్రిక ఈ పుస్తకాలన్నిటిలో చివరిగా ఉంది. ప్రకటన గ్రంథానికి ముందుంది. ప్రకటన గ్రంథంలో జరగబోయే విషయాలను దేవుడు పద్మాసు లోయలో యోహానుకు బయలుపరిచాడు. ఈ యూదా పత్రిక రాసేటప్పటికీ ఆనాటి క్రైస్తవ సంఘ పరిస్థితి ఎలాగుందంటే ఇంచుమించు ఈనాటి సంఘ పరిస్థితి వలె ఉంది. అవును, మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఇవాళ మన క్రైస్తవుల సంగతి ఎలా ఉంది? ఆర్ఆర్కే మూర్తి గారు, ఆయన ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. ఆయన చేసిన ప్రసంగం విన్నాను. ఆ రోజు హత సాక్షులు ఉండేవారు, ఈరోజు సాక్ష్యాన్ని హతం చేసేవాళ్ళు ఉన్నారన్నాడు ఆయన. ఏంటండి?
ఆ రోజు క్రీస్తు కొరకు హతసాక్షులు అయ్యేవారంట. ఈరోజు క్రైస్తవులు ఏం చేస్తారంటే సాక్ష్యాన్ని చంపేస్తున్నారంట. అంతే, సాక్ష్యం లేని క్రైస్తవులు, సారం లేని క్రైస్తవులు. కారణం తినక అంట గారెలు చేదవుతాయి అంట. ఏంటండి, మనుషులకి దేవుని ఆశీర్వాదాలు, ఆయన ప్రేమ అనుభవించి చులకనైపోయింది. దేవుని ప్రేమ చులకనైపోయింది చాలామందికి. ఓ యేసు నీ ప్రేమ అని పాడుతున్నాను చూడండి, ఎంతో ఆనందం అని గొప్పగా పాడే ప్రేమ యేసయ్య ప్రేమ. నన్ను కాకపోతే ఎవడికి ప్రేమిస్తాడు, ఎందుకు ప్రేమించండు అని కావాలంటే దెబ్బలాడతారు అంతే. ఆ పరిస్థితుల్లో యూదా ఈ పత్రికను రాశాడండి. ఈ పత్రికలో ఉన్న అన్ని విషయాలు మనం ఇప్పుడు ధ్యానించడానికి మనం సమయం చాలదు, కానీ ఒక విషయాన్ని మనం ధ్యానిద్దాం. 11వ వచనం అండి. దయచేసి ఎన్నో అధ్యాయం అని అడగండి. యూదా పత్రిక 11వ వచనం. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గమును నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కోరాహు చేసినట్లు తిరస్కారము చేసిరి. ఈ కయ్యూను ఆది కాండంలో ఉన్నాడు ఏమండి. ఈ కోరాహు, ఈ బిలాము సంఖ్యాకాండంలో ఉన్నాడు. వాళ్ళ యొక్క స్థితి యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చి శిలువ యాగాన్ని చేసి పాపక్షమాపణ సిద్ధపరిచి మానవుల కొరకు గొప్ప విమోచన కార్యాన్ని చేసి క్రీస్తు నామములో నమ్మి బాప్తిసం పొందిన వారందరూ దేవుని బిడ్డలుగా మార్చబడి నీతిమంతులుగా తీర్చబడి పరలోక రాజ్య వారసులుగా చేసి అన్ని దీవెనలు పొందిన వాళ్ళకి ఆ పనికిమాలిన బుద్ధులు వచ్చాయంట. ఏం బుద్ధులు? మన దేశంలో కక్కిన దాన్ని తినేది ఒకటే ఉందండి. అదేంటి చెప్తారా? మళ్ళీ ఏంటండి, మనమైతే వాంతి వచ్చింది అనుకోండి, దాన్ని చూడం, మళ్ళీ అంతా అసహించుకుంటాం. మన కడుపులో వచ్చిందే అది, మన కడుపులో ఉందే కానీ బయటపడిందంటే ఇక మళ్ళీ దాని మొహం చూడం, ఎంత తొందరగా నీళ్లు పోసి కడిగేయాలని చూస్తాం. కానీ కుక్క, కక్కిన దానిని తినే కుక్క. ఈనాటి క్రైస్తవులు ఎట్టయిపోతున్నారంటే ఇదిగో ఇట్లా అయిపోతున్నారు. మమ్మల్ని కుక్కలు అన్నారా అనకండి ఎవరిని, నేను ఎవరిని అంటలేదు, బైబిల్లోనే ఉంది. కక్కిన దానికి తిరిగిన కుక్క వలె, కడుగబడిన పంది బురదకు తిరిగినట్లు. కడుగబడిన పంది ఎంత బాగా కడిగినా కూడా మళ్ళీ ఎక్కడికి పోతుంది? అంటే పంది శుభ్రంగా సోప్ వేసి షాంపూ వేసి కడిగి కూర్చోబెడితే ఎడిపోతుంది. బురద కొండ చూడంగానే ఎక్కడికి పోద్ది? గుర్ర మన అందులోనే పోతుంది. ఆ రొచ్చుగబ్బులోనే దానికి ఆనందం. ఈనాడు అనేక మంది క్రైస్తవుల పరిస్థితి, క్రైస్తవులు అనబడే వారి పరిస్థితి ఎలా ఉందంటే, ఒకప్పుడు విడిచిపెట్టినటువంటి పాత జీవితానికి వెళ్ళిపోవటం, పనికి మాలిన జీవితానికి వెళ్ళిపోవటం, నిజమైన భక్తిని విడిచిపెట్టి ఆచార భక్తికి దిగజారటం. పాపినయ్యా, నేనెప్పుడు తాగనయ్యా, నన్ను క్షమించయ్యా అని ఏడిచి ప్రార్థన చేసుకుంటావు. ప్రభు క్షమించిన తర్వాత, దీవించిన తర్వాత మళ్ళీ తాగటానికి వెళ్తాడు. పాపంలో పడి పశ్చాత్తాపడిన తర్వాత మళ్ళీ తిరిగి పాపంలోనికి వెళ్ళటం. అన్నీ దేవుడిచ్చిన తర్వాత, ఆశీర్వాదాలు పొందిన తర్వాత దేవుణ్ణి మరవటం. 3 వ్యక్తుల పేర్లు ఇక్కడ రాశాడు ఈ భక్తుడు. వారు కయ్యూను మార్గంలో ఉన్నారు. ఏంటండి, ఎవరండి ఆయన? మొట్టమొదట తల్లికి పుట్టిన కుమారుడు కయ్యూను. ఆదామవుల అమ్మ నాన్నకు పుట్ల, దేవుడే వారికి తండ్రిగా ఉన్నాడు. దేవుడే వారి చేతులతో చేశాడు. ఆదామునో చిన్నపిల్లోడుగా, అవ్వనో చిన్నపిల్లోడుగా చేయలా. చక్కగా మేబీ 30 years యంగ్ మ్యాన్గా, లేకపోతే 21 years యంగ్ మ్యాన్గా, మంచి యవ్వన స్త్రీగా, యవ్వనస్తుడిగా వాళ్ళని చేశాడు. కానీ మొట్టమొదట ఈ లోకంలో జన్మించినటువంటి కుమారుడు కయ్యూను. ఆ తర్వాత మళ్ళీ అతనికి ఒక తమ్ముడు పుట్టాడు. అతని పేరేంటి?
హేబేలు. ఇందులో తెలుసా మీకు అందరికీ? ఇద్దరే ఉన్నారు ప్రపంచంలో అన్నదమ్ములు. ఏంటి కయ్యూను మార్గం? కయ్యూను వ్యవసాయం చేస్తున్నాడు, హేబేలు గొర్రెలు మేపుకుంటున్నాడు. దేవునికి అర్పణ ఇవ్వాల్సి వచ్చినప్పుడు కయ్యూను తన పొలంలో పండిన కొన్ని కాయగూరలు తీసుకొచ్చి బలిపీఠం మీద అర్పణించాడు. హేబేలు తన మందలో ఉన్న ఒక గొర్రెను, శ్రేష్టమైన గొర్రెను ఉంది బైబిల్లో, తెచ్చి దేవునికి అర్పణించాడు. దేవుని వాక్యం చెబుతుంది, దేవుడు కయ్యూనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు, హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. అంటే ఆకాశం నుంచి అగ్ని దిగి హేబేలు అర్పణ దహించింది, దేవుడు అంగీకరించాడు. అయితే కయ్యూను అర్పణ గాలి వచ్చి కొట్టుకుపోయింది, దేవుని అగ్ని దిగి రాలేదు, అంగీకరించలేదు. కారణం, భూమి శపించబడింది. ఆదాము వల్ల పాపమును బట్టి భూమిని శపించాడు. నీ నిమిత్తమై భూమి శపించబడింది. ఆ శపించబడిన దాంట్లో నుంచి వచ్చిన చెట్లు తెచ్చిచ్చాడు కాబట్టి దేవుడు అంగీకరించలేదు. అయితే గొర్రెపిల్ల యేసుక్రీస్తుకు గుర్తుగా ఉంది. రక్త ప్రోక్షణ లేకుండా పాపక్షమాపణ జరగదు. ఆదాము వల్ల సిగ్గు కప్పటానికి ఆనాడే దేవుడు గొర్రెను చంపి దాని తోలుతో వారి సిగ్గును కప్పాడు. పాపానికి పరిహారంగా గొర్రె ఉంది కాబట్టి దేవుడు అంగీకరించాడు. ఓకే, కయ్యూనుకి కోపం వచ్చిందంట, మొహం చిన్న పుచ్చుకున్నాడంట. అవును, నా తెలియక అడుగుతాను, మీకు ఎప్పుడన్నా కోపం వస్తుందా? కోపం రాకపోతే మనం మనిషే కాదండి, కోపం వస్తుంది, రానివ్వండి, కోపపడుడి, అక్కడతో ఆక్కండి, కానీ పాపము చేయకుడి. మీ కోపము సూర్యుడు అస్తమించే వరకు నిలిచి ఉండనివ్వకండి. కయ్యూనుకు నా అర్పణ తీసుకోలేదే అని కోపం వచ్చింది, ముఖం చిన్న పుచ్చుకున్నాడంట. కోపం వచ్చినాడు ముఖం ఎట్లా ఉంటుంది తెలుసా మీకు? బలందంగా ఉంటుంది. ఏంటండి, కొంతమంది చెబుతుంటారు, మా నాన్న కోపం వస్తే మేము ఆపలేకపోతున్నాం, ఏం చేయాలన్నాడు. అద్దం తీసుకెళ్ళి చూపించాను నేను. అంటుంటాడు చూసారా, ఆవిడ అర్థం చూపించాడు అంతే. వాడి మొహం వాడే చూసుకోలేడు, వికృతంగా తయారైపోయాడు ముఖం. గబక్కని నవ్వక తప్పదాడు. కోపము, మానము, ఆగ్రహము విడిచిపెట్టు. ముఖం చిన్నబుచ్చేసుకున్నాడు. దేవుడు వచ్చి పలకరిస్తున్నాడు, కయ్యూను నీకు కోపమేలా? నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకుందేవు కదా, లేని ఎడల వాకిట సాతాను పొంచి ఉంటుంది. కోప్పడకో, బాధపడకో. నీ అర్పణ ఎందుకు అంగీకరించబడలేదో గ్రహించుకో. అదిగాక ఈయన కోపం ఎవరి మీద? సగం దేవుడి మీద, ఇంకో సగం ఎవడి మీద? తమ్ముడి మీద. ఎందుకు తమ్ముడి మీద కోపం? ఆడేం చేశాడు పాపం? ఆడ అర్పణ దేవుడు అంగీకరించాడు, అందుకని కోపం. కోపం అంటారు, దాన్ని ఏమంటారంటే ఇంకొంచెం అసూయ, ఈర్ష్య, ద్వేషం. ఇవన్నీ క్రైస్తవులకు ఉండకూడదండి. ఇవన్నీ కయ్యూను మార్గంలో ఉన్న పాపాలండి. ఈ రోజున అలగటం, కోపగించుకోవటం, అసూయపడటం అనేవి మన జీవితాల్లో ఉన్నట్టయితే మనం కడగబడిన క్రైస్తవులమో కాదు. కోపం వచ్చినప్పుడు దేవుడు మనల్ని వచ్చి ప్రేమతో పలకరిస్తున్నాడు, కోపాన్ని విడిచిపెట్టు. ఏ కయ్యూను తమ్ముడి దగ్గరికి వెళ్ళి, తమ్ముడా ఒక గొర్రెవరా, నేను కూడా దేవునికి బలిస్తానని అడిగితే ఇవ్వడా? లేకపోతే ఒకవేళ అర్థం కాకపోతే, ఏంటి హేబేలు, నీ అర్పణ దేవుడు అంగీకరించాడు, నా అర్పణ అంగీకరించలేదు అని అడిగి తెలుసుకోవచ్చు కదా. దానికి బదులు అతని మీద కోపం పెట్టుకున్నాడు. దేవుడు పలకరించిన దేవుని మీద కోపం పెట్టుకున్నాడు. సగం మంది మనుషుల మీద కోపం అయితే మిగిలిన సగం మంది మనుషులకు దేవుని మీద కోపం. ఇంకా చెప్పాలంటే అందరి మీద కోపమే. అత్త మీద కోపం బొత్త మీద చూపించినట్టు. ఏంటంటే అత్త మీద కోపం, ఈ కోపం అండి భయంకరమైందండి. అది ఒక ఆఫీసర్ గారు వాళ్ళ క్లర్క్ని ఏటయ్యా ఎట్టు చేసావని ఫైల్ కానేశాడట. ఫైల్ పట్టుకొని ఇంటికి వచ్చాడు. భార్య ఆయన వస్తాడని ఎదురు చూస్తుంటే, నీ మొహమే అని భార్యని వేసి కొట్టిందంట. ఆమె ఇదేంట్రా రావు నన్ను కొడతామని, అమ్మా ఆకలి అంటున్నాడంట పిల్లడు, నీ మొహం రా అని ఆని కొట్టిందంట. వాడు ఏడుస్తూ కూర్చుంటే ఆ ఇంట్లో పెప్పుడు పిల్లి ఉందంట, మీ ఆవిడ వచ్చిందంట. వాడు తీసుకెళ్ళి పిల్లి తలకాయ వేసుకుంటాడంట. ఆఫీసులో ప్రారంభమైన కోపం
పిల్లి మీద వచ్చి పడింది పాపం. కోపానికి కారణం లేదు. నీ దగ్గర నుంచి వచ్చిన కోపం ఎన్ని వికృతమైన కార్యాలు జరిగిస్తాయో. ఒక అరెకరం భూమి రోజంతా దున్ని వచ్చినోడు ఎంత అలసిపోతాడో, ఒక 5 నిమిషాలు కోపడ్డాడు అంత అలసిపోతాడటండి. అందుకే అన్నాడు, మంచి లీరా అంటాడు. పొలం తిన్నావా? అలసిపోయావు? రక్తం ఉడికిపోతుంది. నీ శరీరాన్ని తన కోపమే తనకు శత్రువు. దయచేసి ఇక్కడ నాకు కొంచెం కోపం ఎక్కువ అని అంటారు కొంతమంది. కొంచెం కోపం ఏంటి? ఒక ఆయన 100 రూపాయలు అక్కడ పెట్టుకొని తాగడానికి వెళ్ళటానికి స్నానానికి వెళ్ళాడంట. వచ్చేటప్పుడు అక్కడ చిన్నపిల్లోడు అది పెట్టుకొని నోట పెట్టుకొని నమిలాడంట బొబ్బులు గమ్ అనుకొని. వాడికి వచ్చిందంట చూడు, వాళ్ళ సారాయిదాని డబ్బులు లేకపోయినాయి అని చెప్పి వేసి కొట్టాడంట పిల్లోడిని. గిరగిరికి తిని చచ్చిపోయాడు పాపం. చిన్నపిల్లోడు, 2 ఏళ్ల పిల్లోడు చచ్చిపోయేటప్పటికి అప్పుడు గోల పెడుతున్నాడు. అయ్యయ్యో, క్షణికమైన ఉద్రేకంలో నేను చేసిన పాపానికి నా బిడ్డను పోగొట్టుకున్నాను. కోపం ముక్కు మీదే ఉంటుందంట కొంతమంది. కోపం ఏమండి, చాలామంది కోపంలో మాట్లాడిన మాటలు, చేసిన చేతలు జీవితకాలమంతా నష్టాన్ని అనుభవించవచ్చింది. ఒక ఆయన భార్య మీద కోపం వచ్చి కసక్కన ముక్కు పెట్టుకొని కొరికెత్తే ముక్కు ఊడిపోయిందంట. నిజంగా జరిగిందండి. ఆ ముక్కు పట్టుకొని భార్య పట్టుకొని ప్లాస్టిక్ సర్జరీ చేయడానికి హాస్పిటల్కి వెళ్తే 2.5 లక్షలు అయిందంట పాపం. మళ్ళీ అయినా కూడా ముక్కు మీద మచ్చ అలాగే ఉందంట. ఏంటమ్మా అలా ఉందంటే మా ఆయన కోపం అంటుందంట ఆమె సాక్ష్యం. క్షణికమైన ఉద్రేకంలో నువ్వు చేసిన పాపాలు, కోపం వల్ల వచ్చిన ప్రతిఫలం జీవితకాలం అనుభవిస్తావు. మన దేశంలో చాలామంది స్త్రీల కోపం వస్తే చాలండి మెళ్ళో తాడు నాకొద్దు అని చెప్పేస్తాడు. ఏమంటే పుస్తులు తాడో పసుపు తాడో తెంపేస్తే వివాహ బంధం తెగిపోయేదైతే అసలు ఈ వివాహాలే ఉండవు ప్రపంచంలో. వివాహం అనేది పవిత్రమైన బంధం. అది కోపతాపాలతో భర్తను వదిలిపెట్టేయడానికి, భార్యను వదిలిపెట్టడానికి నిశ్చయించుకోకండి. ఓ చిన్న విషయంలో తేడాలు వచ్చాయనో, లేక నువ్వు చెప్పింది నీ భార్య చేయలేదనో, నువ్వు చెప్పింది నీ భర్త వినలేదనో, నీకు కావాల్సింది ఆయన ఇవ్వలేదనో, లేక చిన్న చిన్న విషయాల్లో కోపతాపాలు తెచ్చుకొని ఎన్ని కుటుంబాలండి కోర్టులకు వెళ్ళిపోతున్నారు, కోర్టులు తిరుగుతున్నారు, ఎంతంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఆ లాయర్లకు ఇచ్చి. ఈ రోజుల లాయర్ల పని ఏంటంటే అన్యాయాన్ని న్యాయంగా నిరూపించడమే వాళ్ళ పని. అన్యాయాన్ని న్యాయంగా నిరూపించాలి, అబద్ధాన్ని నిజంగా నిరూపించాలి. అందుకే క్రైస్తవ లాయర్లు కావాలంటున్నాం, క్రైస్తవ పోలీస్ ఆఫీసర్స్ కావాలి, ఉన్నది ఉన్నట్టుగా దేవుని కొరకు సాక్షులుగా నిలబడే వాళ్ళు కావాలి. కయీను మార్గం కోప మార్గం, కయీను మార్గం ద్వేష మార్గం. తన తమ్ముడి మీద ఒకలాంటి కోపం పెట్టుకున్నాడు. నువ్వెందుకో నిన్నెందుకు దేవుడు అంగీకరించాలి? కాపవరం అనే పల్లెటూరులో నేను సేవ చేశానండి. ఒక రోజు నా మీదకు నా పాస్టర్ గారు నాకు చెప్పాల్సిందే అంది. ఏంటమ్మా అంత కంగారు పడిపోతున్నావు, ఏమైందంటే, నేను నా పక్కింటామే ఒకే రోజు చర్చికి వస్తున్నాము, ఒకేసారి మేమిద్దరం చర్చికి వచ్చామా లేదా? అవును వచ్చామమ్మా. మాకిద్దరికి మీరు ఒకేసారి బాప్తీసం ఇచ్చారా లేదా? అవును ఇచ్చామమ్మా. అట్లయితే నేను కోడి కొనుక్కున్నాను, ఆమె కోడిని కొనుక్కుంది. వాళ్ళ కోడి గుడ్లు పెట్టేస్తుంది, నా కోడి గుడ్లు పెడతలేదు. ఎందుకు చెప్పండి? నా కోడి గుడ్డు పెట్టకపోయినా పర్వాలేదు, ఆమె కోడి గుడ్లు ఎందుకు పెడుతుంది అని గిచ్చుకుంటుంది. ఏంటండి ఏం బాధ ఏంటంటే ఆమె కోడి గుడ్లు పెట్టేస్తుంది. వాళ్ళు బాగున్నారు, మా అబ్బాయి ఫెయిల్ అయినా పర్వాలేదు, వాళ్ళ అబ్బాయి ఎందుకు పాస్ అయ్యాడు? అది మేము చర్చికి వెళ్తున్నాం, మేము సంతోషంతో ఇచ్చేడి వారికి అని ఇద్దరం పాట పాడాం. మేము 10 రూపాయలు ఇస్తామని మొక్కుకున్నాం, మావాడు ఫెయిల్ అయ్యాడు, వాడేమో పాస్ అయ్యాడు. ఎందుకు పాస్ అవ్వాలి? అదేంటండి బాధ? అదేం బాధ అండి? పొరుగోళ్ళు బాగుంటే సంతోషపడు. పోనీలే మా అబ్బాయి ఫెయిల్ అయినా మీ అబ్బాయిలు పాస్ అయ్యాడు వదినా అని సంతోషపడు. కయీను మార్గంలో ఉన్నవాడు పక్కవాడిని చూసి ఓర్వలేడు, బాగున్నోడిని చూసి సహించలేడు, బాగుపడదామని ఆశపడడు, తన స్థితిని తాను గ్రహించుకోడు. కయీను మనసులో అదే పెట్టుకున్నాడు, వీణెలాగైనా కోపం అండి మనసులో పెట్టుకొని పడుకున్నారనుకోండి,
తెల్లారేటప్పటికి దోసపిండి నానబెడతారు చూసారా, ఏమవుద్ది పొద్దునకి బుస 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 అంటారు చూసారా, అలాగ పులిసిపోద్ది. ఆ కోపమే ద్వేషం అయిపోద్ది. అందుకే సూర్యుడు అస్తమించే వరకు ఉండనివ్వకు నీ కోపం మనసులో పెట్టుకొని పడుకోకు. ఎంతమంది భార్యాభర్తలండి రాత్రులు దెబ్బలాట పెట్టుకుంటారు, నిద్ర వచ్చేదాకా నువ్వు చెప్పింది నేను నిద్ర వస్తుంది కానీ నేను పొద్దున్న దెబ్బలాడుకుందాం. పొద్దున్న లేసిందే కాఫీ లేదు గిఫీ లేదు చెప్పబోతుంది సక్కతే అని మళ్ళీ పట్టుకుంటారు చుట్లు. ఏంటండి, పడకకి వెళ్ళక ముందు నీ భర్తతో సమాధానపడు. మోకరించి ప్రార్థించినప్పుడు నీకు నీ సహోదరునికి నీ మీద విరోధం ఉందని తెలిస్తే నీవు ఆయన్ని క్షమించు అని దేవుని వాక్యం చెప్తుంది. నిజమైన క్రైస్తవుడు తన హృదయాన్ని మనస్సాక్షిని జాగ్రత్తగా కాపాడుకుంటాడు. కోపాన్ని అలాగే పెట్టుకుంటే అది ఈర్ష, ద్వేషం, అసూయ. దాన్ని అలాగే ఉంచుకున్నావంటే నీ హృదయంలో చివరికి అది ఒక విధమైన ఈర్షగా మారి చివరికి అది హత్య చేయటానికి కారణమైంది. ఏం చేశాడు చివరికి? కయ్యూను హేబేల్ని సొంత తమ్ముణ్ణి చంపేశాడు. చూడండి, ఈ రోజున ఎంతోమంది కోపం పెట్టుకొని ఒకవేళ చంపడానికి కత్తులు లేకో పిస్టల్ లేకో ధైర్యం లేకో చంపలేకపోతున్నారేమో కానీ మనసులో మాత్రం నువ్వు చంపుతా, డొక్క చీల్చి డోలు కడతా. ఏంటండి, డొక్క చీల్చేసి డోలు కొట్టేయటం అంత సులభంగా ఉందా? నరికేస్తా, ముక్కలు నరికేస్తా అంటాడు. చూడండి, నరహత్య చేయవద్దన్న మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని చూచి ద్వేషించువాడు నరహంతకుడు, నరకాగ్నికి పాత్రుడు అని ప్రభు చెప్పాడు. దయచేసి మీ శత్రువులను నరుకుతా చంపుతా అనకండి. నీ ఇంటి వారిని కూడా నరుకుతా చంపుతా అనకండి. నీ శత్రువు నీ దగ్గరకు వచ్చినప్పుడు భోజనం పెట్టు, నీళ్ళివ్వు, క్షమించు, అప్పుడు నిన్ను ప్రభు క్షమిస్తాడు. యేసుక్రీస్తు మార్గం క్షమాపణ మార్గం, యేసయ్య మార్గం సహించే మార్గం, యేసయ్య మార్గం ఓర్చుకునే మార్గం, యేసయ్య మార్గం ప్రేమ మార్గం. యేసు ప్రభు బిడ్డలు ఆ ప్రేమ మార్గంలో నడుస్తారు. నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చేయి, నిన్ను ద్వేషించు వారి కొరకు వారిని ప్రేమించు. అది యేసు ప్రభు నేర్పించింది. ఈ రోజున ఎంతమంది క్రైస్తవులు యేసయ్య బిడ్డలమంటూ యేసయ్య మార్గంలో నడవకుండా కయ్యూను మార్గంలో నడుస్తున్నారు. ఈ రోజు నుంచి ఇక్కడ కూర్చున్న మనందరం ఎవరి మార్గంలో నడుద్దాం చెప్పండి? చెప్పండి. కోపం వస్తే ఏం చేయాలి చెప్పండి? నాకు వచ్చేస్తుంది కోపం. అప్పుడు ఏం చేయాలి? నాకు వచ్చేస్తుంది కోపం, నాకు వచ్చేసింది కోపం, పోయింది నా కోపం అనాలి. ఏంటండి, అట్లా ఉంటే ఎంత సంతోషం ఉంటుంది ఇంట్లో చెప్పండి? ఎంత సంతోషం ఉంటుంది మనకి చుట్టూన్న వారి చోట్ల చెప్పండి? ఒక ముఖం ఇటు పెట్టుకోవటం, మూచెట్ట పెట్టుకోవటం. ఏమంటే ఎంతమంది అలకలు, బెదిరింపులు ఇవి లోకంలో ఉన్నాయండి. దేవుని బిడ్డల మధ్య ఉండకూడదు. వారు అయ్యో వారికి శ్రమ. కయ్యూను మార్గంలో పోయే వారికి శ్రమ, కోప మార్గంలో పోయే వారికి శ్రమ. సహించు, ఓర్చుకో. కోపంలో ఉన్నోడి దగ్గరికి వెళ్ళి రెచ్చగొట్టకండి. నొప్పించు మాట కోపమును రేపును, మృదువైన మాట కోపమును చల్లార్చును. పక్కోడు కోపంగా ఉంటే నువ్వేంది మళ్ళీ? మీ ఆయన కోపంగా ఉన్నాడు అనుకోండి, అంటే అంటే కొడతావా? కుట్టు కొడతాడేనా? నువ్వే రెచ్చగొడుతున్నావు ఆయన్ని. కొట్టని బొగ్గ చూపిస్తుంటే కొట్టడు. మరి ఏంటంటే అంత కోపంగా ఉన్నారు? నేనేం చేశానండి? ఉండండి, కాఫీ ఇస్తాను, టీ ఇస్తాను. వద్దులేందనా? అవునండి, వద్దులేదండి, నాకు దరిద్రాలా? అవునండి, మీ చేతుల్లో పెడతాను రాలేనండి. సిగ్గులేదా? రక్తమాంసాలు లేవా నీకు? లేవండి, ఎప్పుడు మేము పెళ్లి చేసుకున్నాను అప్పుడు పోయినాయండి అనండి. ఏమైపోద్ది? ఎంతసేపు పడతాడు ఇంకా? సరేలే మంచిలీ అంటాడు అప్పుడు. అంతేగాని మాటకు మాట మాట్లాడి కుటుంబంలో శోధన తెచ్చుకుంటున్నారు. దేవుని నామానికి సిగ్గుదేస్తారు. రోడ్డు మీదకి వచ్చేస్తుంటారు కొంతమంది.
కొంతమంది ఇళ్లలో దెబ్బలాడుకోండి, రోడ్డు మీదకి బ్రెగుడుద్దు భార్య. ఎందుకు? అక్కడంటే ఎవడన్నా హెల్ప్ చేస్తారు చూస్తారని. రోడ్డులో క్షేమం ఉంటుందా, ఇంట్లో క్షేమం ఉండాలా? రోడ్ల మీద ఉంటే క్షేమం లేదని ఇళ్లల్లో ఉంటున్నాం మనం, కానీ ఇంట్లో క్షేమం లేదు ఇవాళ. ఇంట్లో ఉంటే కొడతాడో తిడతాడో ఏం తెలియదు, రోడ్డు మీద పడుతున్నారు అనేక మంది. యేసయ్య బిడ్డలు ప్రేమ చూపిస్తారు, సహించుకుంటారు, ఓర్చుకుంటారు. ప్రేమ ద్వారా నీ భర్తను నువ్వు క్రీస్తు కొరకు సంపాదించవచ్చు. ఒకవేళ నీ భార్య గయ్యాళైతే, మొండిదైతే, పెంకిదైతే విడాకులు ఇచ్చి ఇంకో దాన్ని చేసుకుంటాను అనొద్దండి. నీ ప్రేమ ద్వారా పరిశుద్ధపరచుకో. యేసుక్రీస్తు సంఘాన్ని ప్రేమించి అది ముడతైనా మచ్చైనా లేకుండానట్లుగా తన సొంత రక్తమిచ్చి పరిశుద్ధపరిచాడంట. పురుషుడిగా ఇది నీ బాధ్యత. నీ భార్యను సరిచేసుకోవలసిన, ప్రేమతో సరిదిద్దుకోవలసిన భారం, బాధ్యత నీకుంది. అంతేగాని భార్యను ద్వేషించటం వల్ల, నిందించటం వల్ల ప్రయోజనం లేదు. కయ్యూను మార్గం శ్రమల మార్గం, ద్వేష మార్గం, మరణ మార్గం. ఈ రోజున అనేక మంది దేవుని బిడ్డలను చెబుతూ కయ్యూను మార్గంలోనికి వెళుతున్నారు. ఆనాడు సౌలుకి దావీదు మీద కోపం వచ్చింది. ఎందుకు వచ్చిందంటే వీళ్ళందరినీ రక్షించాడు దావీదు. ఎవడొస్తాడు నా మీదకి రమ్మని గొలియాతు అరుస్తుంటే సౌలు బయటికి రావటం లేదు, సైన్యం బయటికి రావటం లేదు. దావీదు అన్నాడు, నేను వెళ్తాను వాడిని చంపుతానన్నాడు. నా దేవుని నామంలో నేను చంపుతానన్నాడు. ఆ గొలియాతుని ఒక్క దెబ్బతో కింద పడగొట్టాడు. దేశానికి జయం వచ్చింది. శత్రుబారి నుంచి విడిపించబడ్డారు. సౌలు చెప్పాడు, సగం రాజ్యం ఇస్తాను, నా కూతురునిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. చేశాడు. కానీ సడన్గా ఒకరోజు మిద్దె మీద నుండి ఓ పాటలు పడింది ఆయనకి. ఏం పాట తెలుసా? సౌలు వేల కొలది చంపెనో, డోడోం డోడోం డోం. సౌలు వేల కొలది చంపెనో. సౌలు వేల కొలది చంపెనగానే అనుకుంటున్నాడు. ఆ నెక్స్ట్ స్టాంజ్ ఏమొస్తుందంటే, దావీదు 10,000 మందిని చంపెనన్నాడు. అదిగో దావీదు అనగానే సర్రమంటుంది. అది కాక 10,000 మందిని చంపాడు అనగానే నాకంటే ఎక్కువ చంపేశాడు. నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను అన్నది బైబిల్లో. ఏం చూపు చూపాడంట? విషపు చూపు, అసూయ. తర్వాత వచ్చిన మీరు చూస్తే, మనకు టైం లేదు రిఫరెన్స్లు అన్ని తీయడానికి. ఇప్పుడు దేవుని ఆత్మ సౌలును విడిచిపెట్టను, దురాత్మ వచ్చి సౌలు మీద నిలిచాను. ఎంత భయంకరం అండి! నువ్వు కోపడుతున్నప్పుడు నీలో యేసుప్రభు ఉంటాడు, దెయ్యం ఉంటుంది. జాగ్రత్త. పరిశుద్ధాత్మనోడు కోప్పడ్డు సమాధానంగా ఉంటాడు. దేవుని ఆత్మ కలిగిన వాడు ప్రశాంతంగా ఉండగలుగుతాడు. ఈ రోజున మనం ఏ ఆత్మ చేత నడిపించబడుతున్నాం, ఏ మార్గంలో మనం ఉన్నాం? ఒకరోజు యేసు ప్రభు సమరయలోనికి వెళ్తుంటే ఆ సమరయులు, రావద్దు మీరు యూదులు మా ఇంటికి, మా ఊరికి అని అడ్డంగా నిలబడ్డారంట. అప్పుడు యేసు ప్రభు పక్కనే ఉన్న యోహానుకు, యాకోబుకి బలకోపం వచ్చిందంట. ఇంత గొప్ప యేసయ్యను రావద్దట వాడు అని వాళ్ళ మీద కోప్పడి ప్రభుత్వం అన్నారు, ప్రభా ఆనాడు ఏలియా వలె అగ్ని దింపి వీళ్ళని కాల్చేయబట్టావా అన్నాడంట. అంటే యేసు ప్రభు అన్నాడు, ఏమన్నాడు? మీరు ఏ ఆత్మచేత నడిపించబడుతున్నారయ్యా? మనుష్య కుమారుడు నాశనం చేయడానికి కాదు, రక్షించడానికే వచ్చినాడు. అంత కోపం ఏంటి మీకు? అంత ఉగ్రత ఏంటి? అంత ఉకృష్యం ఏంటి? యేసయ్య ప్రేమ మనల్ని కనికరిస్తుంది, క్షమిస్తుంది, సహిస్తుంది, ఓర్చుకుంటుంది. మనం శత్రువులుగా ఉండగానే ఆయన మనల్ని ప్రేమించాడు. లోబడనొల్లని వారి వైపు ఆయన దినమంతయు చేతులు చాచి ఉంచారు. నీవు దేవుని బిడ్డవైతే అటువంటి ప్రేమను కలిగి ఉండాలి. ఈయనెవరు? బిలాము. ఎవరండి బిలాము? ఎవరు మాట్లాడారేంటి? బిలాము ఎవరు? నేను కాదంటున్నారేంటి? ఎవరండి బిలాము? ఓ సండే స్కూల్ టీచర్ గారు సండే స్కూల్లో ఉన్న పిల్లలను ప్రశ్న వేసిందంట. ఎరుకో గోడలు ఎవరు పడగొట్టారు అంటే అడిగిందంట. నేను పడగొట్టలేదండి అన్నానంట. ఆ సండే స్కూల్ టీచర్ కాదు, ఆ సండే స్కూల్కి వచ్చిన ఒక ఏమంటారు డిఎస్పీ లాగా ఒక ఓవరాల్గా వచ్చి ఆయన అడిగాడు అనమాట. ఆయన అడిగితే ఆ పిల్లలు చెప్పారు, మేము పడగొట్టలేదు అంకుల్ అన్నారు. సండే స్కూల్ టీచర్ని చూసి
ఏమ్మా నిజమేనా అని అడిగితే, నిజం మా పిల్లలు చాలా మంచోళ్ళు బ్రదర్, అలా పగలగొట్టరా అన్నారట. ఇదేంటిది, అసలు నువ్వు ఇట్రా పాస్ గారి దగ్గరికి వెళ్తావురా అని పాస్ గారి దగ్గర తీసుకెళ్ళారట. ఏంటండి ఎరుకో గోడలు ఎవరు పడగొట్టారంటే మీ పిల్లలు మేము పడగొట్టలేదు అంటున్నారు, మీ టీచర్ గారిని అడిగితే మా పిల్లలు చాలా మంచోళ్ళు అంటున్నారు, ఏంటి సార్ అడిగితే ఆయన అన్నాడంట, తప్పైపోయిందండి, మేము పడగొట్టమండి, మరి ఎందుకు పడిపోయినాయో తెలియదు కానీ ఎంతో చెప్పండి నష్టపరిహారం మేము కట్టించి ఇచ్చేస్తామన్నాడట. అంటే బైబిల్ చదవకపోతే ఎరుకో ఎక్కడుంది, ఎరుకో గోడలేంటి, ఎవడు పడగొట్టాడు ఏం తెలియదు. మీరు బైబిల్ చదవకపోతే బిలాము అంటే ఎలా తెలుస్తుంది? కనీసం దావీదు అబ్రహాం అంటే మాటికి వింటుంటారు కాబట్టి తెలుస్తుంది. బిలాము ఎవరు? ప్రవక్త. ఎవరండి ఆయన? ప్రవక్త. ప్రవక్త నోట్లో నుంచి ఏ మాట వస్తే ఆ మాట నెరవేరుతుంది. కారణం ఏంటంటే ప్రవక్త దేవుని మాటలు పలుకుతాడు. కానీ బైబిల్ చెప్తుంది అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, అబద్ధం మాట్లాడే ప్రవక్తలు ఉన్నారు. చూసారా, మంచి ప్రవక్తలే అబద్ధ ప్రవక్తలుగా మారిపోతారు. ఎందుకంటే బిలాం మార్గం అది, లాభం కోసం. బాలాకు రాజు ఇశ్రాయేలీయుల్ని శపించడానికి ఎంత ట్రై చేసినా కుదరని మూలాన విన్నాడంట. ఆ బిలాము ఏ మాట అంటే ఆ మాట నెరవేరుతుంది కాబట్టి ఆ బిలాము ప్రవక్తను తీసుకొచ్చి ఇశ్రాయేలీయుల్ని శపిస్తే వాళ్ళు ఇక నాశనం అయిపోతారు అని చెబితే రాజుగారు పెద్ద పెద్ద సైన్యాధిపతుల్ని చాలా డబ్బును పంపించి బిలాం దగ్గరకు వచ్చారు. బాలాకు రాజు పంపించాడండి, మీరు వచ్చి ఇశ్రాయేలుని శపించాలట, మీకు చాలా డబ్బు ఇస్తాడట అని చెప్తే బిలాం అన్నాడు, మంచి మాట చెప్పాడు, నేను వెళ్ళి ప్రార్థన చేసి దేవుడు ఏం చెప్తాడో అది చెప్తాను, మీరు ఉండండి అని చెప్పి లోపలికి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అసలు దీనికి ఏమైనా ప్రార్థన చేయాలా? పక్కోడు తలకాయ బెలగొడతానికి రండి అంటే ప్రార్థన చేసి వస్తాను ఉండు అని చెప్పాలా? ఏంటండి, పనికిమాలిన పని చేయడానికి ప్రభా పనికిమాలిన పని చెయ్యమంటావా అని ప్రార్థన చెయ్యాలా? బైబిల్ చదివేవాడికి, దేవుని మనస్సు ఎరిగిన వాడికి అవసరమో లేదు. కానీ బిలాముకి డబ్బు మీద ఆశ పుట్టింది కాబట్టి ప్రభా బాలాకు రాజు రమ్మంటున్నాడంట, నన్ను వెళ్ళమంటావా అంటే క్లియర్గా చెప్పాడు ప్రభు, నువ్వు వారితో వెళ్ళకూడదు, ఆశీర్వదించబడిన జనాంగమైన ఇశ్రాయేలుని నువ్వు శపించకూడదు. బయటకు వచ్చాడు, మా దేవుడు వెళ్ళొద్దు అంటున్నాడు, శపించకూడదంట, ఆయన వద్దన్నాడు, నాకుంది, ఆయన వద్దన్నాడు, నేను రాను, మీరు ఇంత డబ్బు ఇచ్చినా నేను రాను. వెళ్ళిపోయారు. వీళ్ళు రాజుగారితో చెప్పారు. ఈసారి ఇంకా పెద్ద పెద్ద గిఫ్ట్లు తీసుకొని పెద్ద పెద్ద అధికారులందరూ వచ్చేసారు. రెండోసారి మళ్ళీ వచ్చి అడిగారు. మళ్ళీ ఏం చెబుతున్నాడు? రానన్నాను కదా, రాను అన్నాడా? మళ్ళీ ప్రార్థన చేసి చెప్తానన్నాడు. ప్రభా వెళ్ళమంటావా? మంత్రులు వచ్చారయ్యా, డబ్బులు కావాలయ్యా, నీ సేవ చేస్తానయ్యా, డబ్బులు నాకు ఎక్కువ వస్తే నీ సేవ చేస్తానయ్యా. ఈరోజు పాస్టర్లకి ఇదే పట్టింది పెంచి, ఎక్కువ డబ్బులు ఎందుకురా నీకంటే ఎక్కువ సేవ చేయొచ్చు కదా. అది ఉట్టిదండి. ఎక్కువ డబ్బులున్న సేవకులు ఎప్పుడు సేవ చేయరు, మీరు గమనించి చూడండి. కావాలంటే డబ్బులు ఎక్కువైపోతే కార్లు కొనుక్కుంటారు, ఇళ్ళు కట్టుకుంటారు, చర్చిలు కట్టుకుంటారు, గ్రౌండ్లు కొనుక్కుంటారు, ఆశ్రమాలు పెడతారు, అవి చేస్తారు ఈ చేస్తారు. కానీ ఇలాంటి సభలు పెట్టి డబ్బులు ఖర్చు పెట్టరు. డబ్బులు ఎక్కువైపోతే సేవ చేస్తారేంటి? ఒబ్బరికి కూర్చొని తింటా ఉంటారు. అసిస్టెంట్ పాస్టర్లు ఎవరే పోయి సేవ చేయండి, మీకు అందరికి ఎంత కావాలి చేత చెప్పమ్మా. సిస్టర్స్కి 35,000, బ్రదర్సు 55,000 వదిలిపెట్టి వచ్చి, ఎందుకు వచ్చిన ఉద్యోగం నీకు విజయ హాస్పిటల్లో వచ్చేవయ్యా, నేను ఇస్తాను. మా దగ్గర 45 మంది పాస్టర్లు ఉన్నారు, 120 మంది సిస్టర్స్ ఉన్నారు, మేము ఇంటర్నేషనల్ మినిస్ట్రీ చేస్తున్నాం అంటాడు. ఈయన మాత్రం హాయిగా గొడకబెట్టిన తర్వాత ఉంటాడు. ఇంత బాగా చూస్తుంది. డబ్బుంటే సేవ చేస్తాడని ఎవరు చెప్పాడండి? డబ్బే దేవుడైపోతే, పొట్టే దేవుడైపోతే ఆత్మల భారం ఎందుకు వస్తుందండి? డబ్బుతో సేవ చేస్తే ఆత్మలను రక్షించబడతారండి. డబ్బులతో చేసే సేవకు మనుషులు గుంపులు వస్తారేమో కానీ ఆత్మలు రారు, ఆత్మలు రక్షించబడరు. డబ్బులతో చేసే సేవ తీర్పు రోజున నిలవదండి.
ప్రభు అగ్ని పరీక్ష ఒకటి ఉంది. మన సేవని పరీక్షిస్తాడు. అందుకే నేను దేవునికి భయపడి నేను సేవ చేస్తున్నాను. దేవుణ్ణి ఎప్పటికప్పుడు నన్ను నేను పరీక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నా. పెద్ద సేవ అవుతుంది ఇప్పుడు, అందుకని నేను భయపడుతున్నాను చెప్పాలంటే. ఎందుకంటే అగ్ని పరీక్ష రోజు గడ్డి కొయ్య కాలు గడ్డి, ఓ లారీలో గడ్డి వేసారనుకోండి, ఇటుపక్క అలాడిపోతా ఉంటుంది. ఇంత గడ్డి ఓ అని పోతూ ఉంటుంది. అబ్బో ఎంత గడ్డి అంటాం, దాని మీద ఒక నుప్పు రవై ఏమవుద్ది, బూడిద వదిలిపెట్టుద్ది. ఆ లారీలో కొంచెం ఒక్క డైమండ్ పెట్టుకో చాలు, ఒక్క డైమండ్ ఎంత ఖరీదు ఉంటుందండి అది? బోల్డ్ ఖరీదు ఉంటుంది. దాని మీద అగ్నేసి కాల్చిన ఏమవుతుంది, బూడిద అవ్వదు. దేవుడు అగ్ని పరీక్షకు నిలబడి వెండి బంగారము వెలగల రాళ్ళు వంటివి చిన్న చిన్నవైనా పర్వాలేదు, కానీ అగ్ని పరీక్షకు నిలబడే సేవ చేయాలి. ఆర్భాటాలు చేసే సేవ, అట్టహాసాలు చేసే సేవ దేవుని అగ్ని పరీక్షకు నిలబడదు. బిలాము మార్గంలో ఈ రోజున అనేక మంది బోధకులు ఉన్నారు. డబ్బు కోసం ఆతృతగా పరిగెడుతున్నారు. డబ్బులతో మనుషుల్ని కొనాలనుకుంటున్నారు. డబ్బులతో దేవుని ఆశీర్వాదాలు పొందాలనుకుంటున్నారు. విశ్వాసులు ఎంత తక్కువ ఏంటి? విశ్వాసులు ఎంత తక్కువ. ఇవాళ చాలామంది టీవీ ప్రోగ్రాముకు స్పాన్సర్ చేస్తారు. ఎందుకు మాట్లాడరు ఏంటండి? మేము చేయలేదండి అంటారు మా కాళ్ళ మీరు. వెంకటేశ్వరరావు గారు చేస్తాడు. లారీల వ్యాపారస్తుడు టీవీ ప్రోగ్రాంకి 10,000 రూపాయలు పంపిస్తాడు. ఎందుకంటే నా లారీ వ్యాపారం బాగా దీవించబడాలి, వచ్చే సంవత్సరానికి నేను 5 లారీలు 10 లారీలు అవ్వాలి. పాస్టర్ గారు కూడా 10,000 రూపాయలు తీసుకొని ప్రభువా వెంకటేశ్వరరావు గారిని దీవించి మరుసటి సంవత్సరములకు 10కి 10 లారీలను ఇచ్చి ఆశీర్వదించు, ఆమేన్. యేసు ప్రభువుకు మాత్రం హృదయం ఇవ్వడో, ఆలయానికి దేవుని మందిరానికి వెళ్ళడో, మోసాలు అన్యాయాలు తప్పుడు లెక్కలో మానడో. నువ్వెట్ట పరలోకం పోతావయ్యా? ఏం ప్రయోజనం నీకు? 20 లారీలు ఉంటే ఏం ప్రయోజనం పరలోకం పోకపోతే? ఈ లోకంలో నువ్వు ఆశీర్వాదాలు పొందడానికి డబ్బు ఇచ్చి ఆశీర్వాదం పొందాలని కొంతమంది అనుకుంటుంటే, డబ్బుతో ఆశీర్వదిద్దామని మరి కొంతమంది బోధకులు అనుకుంటున్నారు. ఇది బిలాము మార్గం. బిలాము మార్గం. వారు బిలాము నడిచిన మార్గములో బహుమానములు పొందవాలని ఆతురముగా పరుగులెత్తిరి. డబ్బుల కోసం పరిగెడతాం ఏంటండి? జాన్ వెస్లీ అని ఆంగ్లదేశ అపోస్తలుడు పిలువబడిన జాన్ వెస్లీ అనే భక్తుడు అన్నాడు, డబ్బు ఛీ పెంట పేడ దానిని వెతకను, దాని కొరకై నేను ఆశించను అన్నాడు. నిజ క్రైస్తవుడు డబ్బు వెంట పరిగెత్తడండి, డబ్బే వాడంట పరిగెడద్ది. కొట్టండి, చప్పట్లు కొట్టాలంటే వద్దల్లా. డబ్బులు లేకపోతే జైపాల్ గారు మీరు ఎట సేవ చేస్తున్నారు అంటారే మకాళ. నేను డబ్బు కోసం పరిగెడతలేదు, ఆత్మల కోసం పరిగెడుతున్నాను, దేవుని చిత్తంలో పరిగెడుతున్నాను. డబ్బు వెనకాల పరిగెత్తుకుంటూ వస్తుంది కాబట్టి బిల్లులు కట్టగలుగుతున్నాం. ఎక్కడి నుంచి వచ్చిందో డబ్బు అంటే నీ దగ్గర నుంచే వచ్చింది. అది నీ దగ్గర నుంచే వచ్చింది. అప్పుడప్పుడు బ్యాన్సీలు వేస్తుంటారు కొంతమంది. 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు 1,00,000 మంది కావాలి, 1,00,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఒకడు కావాలి. కొంతమంది పాస్టర్ గారికి 10,000 మంది అక్కర్ల, మనకి 1,00,000 రూపాయలు ఇచ్చే ఒకడు ఉంటే చాలు. నా పాలసీ ఏంటంటే, నాకు కావాల్సింది 1,00,000 కాదు కాబట్టి నాకు 10,000 మంది 20,000 మంది 10 పైసలు వేసేవాళ్ళనే చాలు నాకు. కాకపోతే 10 పైసలు వేసే 20,000 మంది 30,000 మంది ఇస్తే ఎంత అయింది? అప్పుడు అది డబ్బు కాదు అక్కడ ముఖ్యం. ఆత్మలు ఎన్ని ఆత్మలు వచ్చాయి, ఎంతమంది రక్షించబడ్డారు, ఎంతమంది మేలు పొందారు, అది ఆ లెక్కలు లేవు. వాళ్ళ డబ్బుల లెక్కలే, ఆత్మలు లెక్కించుకోవట్లేదు మనుషులు. 3 సార్లు వస్తే 3 సార్లు వెళ్ళమంటావా? డబ్బులుంటే ఇంకెప్పుడు నేను నమ్ముకున్నందుకు ఈ గుడిసెలోనే ఉండాలా, ఇంకెప్పుడు నేను నమ్ముకున్నందుకు ఈ తెల్లబట్టలే అంగీలే వేసుకోవాలా, అలా 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 పోయినప్పుడు జీన్స్ వేసుకోవద్దా? అప్పుడప్పుడు నా టట్ట ఫ్యామిలీతో టట్ట తిరిగి రావద్దా? డబ్బులు లేకపోతే అట్ట చేయమంటే సేవ ప్రభా, నీ సేవకుని కదా ప్రభా, నేనే నమ్ముకున్నాను. ఏం చేశాడో మరి ప్రార్థన. చివరికి విసిగిపోయండి ప్రభు. 3వసారి మళ్ళీ ప్రార్థన చేస్తుంటే సరే ఫా కానీ వాళ్ళని మాత్రం శపిస్తానికి వీల్లేదన్నాడు. ఏంటండి, కొంతమంది పిల్లలు ఐస్ క్రీమ్ ఒకటి బండి రాగానే ఆ బండికి డగా కొడతాడు. మన ఇంటి ముందే కొడతాడు, పిల్లలు ఉన్న ఇంటి ముందే. మమ్మీ ఐస్ క్రీమ్ వద్దురా, జలుబు చేసిందిరా, ముక్కు కారుతుందిరా, వద్దురా ఐస్ క్రీమ్ వెళ్ళిపోతుంది ఐస్ క్రీమ్.
ఏడు పడలేక అమ్మాడు తించావు అని ఇచ్చేస్తాడు డబ్బులు అంతే. ఏమండి తించావు నీ చెప్పలు నువ్వు పడు అంటది. అట్లాగా దేవుడు సరిపా అన్నాడు అనమాట. ఇంకా పొమ్మని వెంటనేనండి ఏం పరిగెత్తాడంటే మళ్ళీ అక్కడ దేవుడు వెనక్కి పిలుస్తాడనని పరిగెత్తి బైక్ ఎక్కి డబాల్ స్టార్ట్ చేస్తున్నాడు. బండి స్టార్ట్ అవట్లా. బైక్ కదమ్మా గాడిదా. మీరు మంచి క్రైస్తవులండి, మీకు బైబిల్లో ఉన్నాయి అన్నీ తెలుసు. మరి ఈ రోజుల్లో బైక్ లాగా ఆ రోజుల్లో గాడిదలు, ఈ రోజుల్లో లాగా బైకులు లేవు కదా. గాడిద ఎక్కేశాడు వెళ్ళిపోవడానికి, ప్రయాణం కడతానికి. కళ్ళు పట్టుకున్నాడు, కదలా అంటున్నాడు. అది కదలటం లేదు, అది ఆగిపోతుంది. వచ్చేస్తుంది కోపం, తొందరగా వెళ్ళిపోవాలి రాజుగారి దగ్గర, తెచ్చేసుకోవాలి డబ్బులు అనుకుంటున్నాడు, ఆశపడుతున్నాడు. అది కదలటం లేదు. దాన్ని టకా కొట్టాడు. ఎన్నిసార్లు కొట్టాడు అది కూడా తెలుసా? 3 సార్లు కొట్టాడు. కొట్టంగానే గాడిద ఏం చేసింది తెలుసా? నన్ను ఎందుకు కొట్టావు అని అడిగింది. నన్ను ఎందుకు కొట్టావు అని అడిగితే ఏమన్నాడు? ఏందిరా గాడిద మాట్లాడుతుంది, నా బతుకులో నేను ఎప్పుడు గాడిద మాట్లాడతాం వినలేదే, గాడిద నోరు తెరిచి మాట్లాడుతుంది అని ఆమన్న ఆశ్చర్యం కలిగిందా? గాడిదతో జవాబు చెప్పుకుంటున్నాడు. చూసారా, మూర్ఖ మార్గంలో ఉండోడికండి దేవుని అద్భుతాలు కూడా అర్థం కావు, దేవుని కార్యాలు ఆశ్చర్యకార్యాలు అర్థం కావు. తన సొంత మార్గంలో నడిచి వెళ్ళిపోయేవాడికండి దేవుని దూతలు అడ్డున్న సంగతి కనపడదు. నా ముందు దూత నిలబడి ఉంటే నేను ఎట్టలబట్టావు అని అడిగింది. దేవుని దూత అడ్డం నిలబడింది వద్దు అని. అది గాడిద కనపడుతుంది కానీ ప్రవక్త కనపడటం లేదు, అంతగా కళ్ళు మూసుకుపోయినాయి ఆయనకి. ఏమండి, అయినా సరే ముందుకే పోయాడు కానీ పశ్చాత్తాపడి వెనక్కి రాలేదు. కొండ మీదకి ఎక్కించి, అదిగో ఇశ్రాయేలీలు శపించవయ్యా బిలాము, ఇదిగో నీకు బహుమానాలు అన్నాడు ఆ రాజు. అక్కడికి వెళ్ళాడు బిలాము, పెద్ద ప్రవక్తను అనుకోని స్టేజ్ ఎక్కాడు. ఇశ్రాయేలీయులారా ఆశీర్వదించబడదురు గాక, దీవించబడదురు గాక, వర్ధిల్లబడదురు గాక. ఓయ్ ఏంటి శపించరా నాయన అంటే ఆశీర్వదిస్తున్నామేందయ్యా? ఉండండి మళ్ళీ ఒకసారి ట్రై చేస్తా. ఆశీర్వదించబడతారు కాక ఏంటయ్యా అంటే, నన్నేం చేయమంటావు? నా నోరు నా చేతుల్లో లేదు, నా దేవుడు నా చేతిని, దేవుడు ఆశీర్వదించిన వారిని నేను శపించలేను. మీ జీవితాల్లో ఎప్పుడు కూడానండి, ఈ మన భారతదేశంలో ఉంది, ఆమె అందే అన్నంత అయ్యింది, అందుకే నువ్వు అన్నందుకే అయ్యింది నాకు అంటుంటారు. అదంతా తీసిపడేయండి. నీవు దేవుని బిడ్డగా ఉంటే నిన్నందరూ చేస్తావు, నీ కర్మ, నీ రాత, నీ దరిద్రం అంటే హల్లెలూయా 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 అను నువ్వు. ఎందుకంటే జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు సంతోషించి గంతులు వేయండి, పరలోకమందు మీ ఫలము అధికము. దేవుడు శపిస్తే శపించబడతాం కానీ మనుషుల శాపవచనాలు మనకి తగలం. నువ్వు పాపం చేసినప్పుడు శపించబడతావు, నువ్వు దేవుని పక్షంలో ఉన్నప్పుడు ఆశీర్వదించబడతావు. నిన్నెవ్వడు శపించలేడు. కొంతమందికి ఇది ఒక పెద్ద భయం అండి. నాకు ఎవరో మందు పెట్టారంటారు. ఏంది మందు పెట్టారు? మందు పెట్టారు. మనోవ్యాధి, నీ అవిశ్వాసమే, నీ భయమే నీకు ఆ బాధ కలుగు చేస్తుంది. ఏ మందులు నీ మీద ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా ఏ మంత్రమో ఏ మాయా పని చేయవో. ఎవరో ఏదో చేశారు, చేతబడి చేశారు. ఏ చేతబడి శక్తులు దేవుని బిడ్డవైతే నిన్ను ముట్టుకోవండి. నువ్వు దిగులు పడొద్దు. కానీ నువ్వు దేవుని బిడ్డవా కాదా అని పరీక్షించుకో. క్రీస్తు రక్తము నీ చుట్టూ కవర్ అయి ఉందా లేదా? క్రీస్తు యొక్క పరిధిలో నీవు ఉన్నావా లేదా? ప్రభు యొక్క హస్తాల్లో నీవు ఉన్నావా లేదా అని పరీక్షించుకో. ప్రభువును నీవు నమ్మినప్పుడు, ప్రభువుని హృదయంలో చోటిచ్చినప్పుడు ఎంతమంది ఎన్ని చేతబడి శక్తులు చేసినా అవి నిన్ను ముట్టవు. మన ఆంధ్రాలో కొంతకాలం క్రితం, చాలా కాలం క్రితం ఒక దైవజనుడిని ఈయన వచ్చి అందరిని మార్చేస్తున్నాడని కొంతమంది మంత్రగాళ్ళు అందరూ కలిసి ఒక మంత్ర విద్య చేసి ఆయన్ని ఏదన్నా పడగొట్టేయాలని అన్ని రకాల మాయలు, మంత్రాలు, దెయ్యాలు
విడుదల చేసి పంపించారంటండి. ఆ దైవజనుడికి దేవుడు తన యొక్క జ్ఞానాన్ని ఇచ్చి, ప్రభువా నీ కంచె నా చుట్టూ ఉంచని ఒక మాట పెట్టాడు అంతే. ఆ వచ్చిన మంత్రశక్తులన్నీ తిరిగిపోయి ఎవడెవడు పంపించాడో వాడినే పోయి కొట్టాయంట. వాళ్ళే మనసాలు పడిపోయారంట. అంత నిజంగా జరిగింది. మన ఏ ఊరు, బాపట్ల ఆ ఏరియాలో, ఏదో పల్లెటూరులో. నీకు వ్యతిరేకంగా ఏ ఆయుధమో పని చేయదు. ఇశ్రాయేలుని శపించాలని బిలాము ఎంత ఆత్రుత పడ్డాడు. ఏంటంటే డబ్బు కొరకు, బహుమానము కొరకు, ధనము కొరకు, రాజుగారి హోదా, రాజుగారికి నేను పర్సనల్ సెక్రటరీని అయిపోతాననుకున్నాడు. రాజుగారి మన్ననలు నాకు దొరుకుతాయి అనుకున్నాడు. అది బిలాము మార్గం. డబ్బు కోసం కక్కుర్తి పడకండి. యేసయ్య మార్గం డబ్బు తీసుకోవటం కాదండి, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. యేసయ్య తన బిడ్డలకు ఏం నేర్పించాడంటే ఇవ్వటం నేర్పించాడు. పుచ్చుకోవటం కాదు, అడుక్కోవటం కాదు. ఈయుడి మీకు ఏముండదు. మాట్లాడరేంటండి? ఈయుడి మీకు ఉండదు అన్నాడా? మామూలుగా లోకల్లో ఏం చెప్తారు? నీ ఒంట్లో ఉన్న బియ్యం అన్నీ ఇచ్చేస్తే ఏముంటుంది అక్కడ? ఉండదు. కానీ యేసయ్య చెప్పింది ఏంటి? ఇయ్యుడి మీకు ఇయ్యబడును. యేసయ్య మార్గం ప్రేమ మార్గం, బహుమానాల కోసం పరిగెత్తే మార్గం కాదు ఇది. క్రీస్తు కొరకు నేనేమి ఇద్దునా అనే మార్గం, క్రీస్తు నామంలో ఏం సంపాదించుకుందామా అనే ఆశ ఈనాడు అనేక మంది క్రైస్తవులకు ఉందండి. మీ ఊరు వస్తే ప్రసంగం చేస్తే నాకు ఎంత ఇస్తారనే బోధకులు ఉన్నారు. మీ మీటింగ్కి వస్తే నాకు ఎంత ఇస్తారనే విశ్వాసులు ఉన్నారండి. అన్నాలు పెడతారా కనీసం అని అడిగేవాళ్ళు ఉన్నారు. అందుకని చాలామంది పాస్టర్ గారులు వాళ్ళ మీటింగ్ అయిన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ ఏం పెడతారు తెలుసండి? అన్నాలు పెడతారు. అన్నాలు పెట్టే కూటం ఒకవేళ మనం ఈ రేణిగుంటలో వచ్చిన వాళ్ళందరికీ బిర్యానీ పెట్టాము అనుకోండి, నిజంగా ఈ కాంపౌండ్ సరిపోద్దా? బిర్యానీ పెట్టబడను అని ఓ బోర్డు అటు తిరుపతిలో ఇటు అక్కడక్కడ పెట్టామనుకోండి, ఈ కాంపౌండ్ సరిపోద్దా? అందరూ వస్తారు. దేనికి? బిర్యానీ తినటానికి. లాభం కోసం దేవుని భక్తికి లాభానికి సంబంధం లేదు. దేవుని నామంలో ఎవడైనను నన్ను వెంబడించగోని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువెత్తుకొని అనుదినము నన్ను వెంబడించాలన్నాడు. బిలాము మార్గం ధనాశ, బహుమానాల కొరకు పరిగెత్తే మార్గం. దేవుని బిడలమైన మనం ఆ మార్గాల్లో పరిగెత్తకూడదు. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. నీ శాపాన్ని ఈ రాత్రి ఆశీర్వాదకరంగా మార్చాలని ప్రభు ఆశిస్తున్నాడు. బిలాము మార్గంలో పరుగులెత్తి నష్టపోయావేమో, యేసయ్య ప్రేమ మార్గంలోనికి, త్యాగ మార్గంలోనికి, నీ జీవితంలో గొప్ప దీవెనలోనికి నేను నడిపించాలని ఆశపడుతున్నాడు. అవును ప్రభువా, నా జీవితంలో ముందుకు పోతున్నాను అనుకుంటున్నానే కానీ నా జీవితంలో అభివృద్ధి లేదయ్యా. ఒకని ఎదుట సరిగా కనబడు మార్గము కలదు, తుదకది మరణమునకు దారి తీయనన్న రీతిగా నా సొంత మార్గంలో పోతున్నానయ్యా. నన్ను మార్చేసయ్యా, నన్ను క్షమించేసయ్యా, నన్ను రక్షించు ప్రభువా. దయచేసి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ సన్నిధిలో నిలబడిన మమ్మల్ని ఒక్కసారి చూడయ్యా. మా పాత ఆదాము స్వభావమైన తిరుగుబాటుతనము నుండి, కోపద్వేషాల నుండి, దురాశ లోకాశల నుండి మమ్మల్ని విడిపించాలని, మా శాపాన్ని కొట్టివేయాలని కలువరి సిలువలో మా కొరకు శాపమైన యేసయ్య మా అవమానాన్ని, నిందను, మా శిక్షను భరించి సిలువలో పాపము వలన వచ్చు ఉచితమైన మరణాన్ని మింగేసిన యేసయ్య నీకు వందనములు నాయనా. నిన్ను ఇంకా చులకన చేసేవారిగా కాక, నీ ప్రేమను నిర్లక్ష్యం చేసేవారిగా కాక, నీ నామాన్ని నమ్ముతున్నామంటూనే మా ఇష్టానుసారంగా బతికి కయ్యూనులాగా, బిలాములాగా, కోరాహులాగా మరణ మార్గములో, నాశన మార్గములో పరిగెత్తేవారిగా కాక యేసయ్య మార్గములో పరిగెత్తడానికి, మా కొరకు నీ విడిచిపెట్టి వెళ్ళిన అడుగు జాడల్లో మా అడుగులేసి నడిచి నీ రాజ్య వారసులు అవ్వడానికి ఈ ఆవరణలో చేరి వచ్చిన వారందరికీ సహాయం చేయను ఆయన. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు,
కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే బెంగళూరులో మే నెల 28వ తారీఖున ఒక ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్లో పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. బెంగళూరు నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్న అనేక ప్రాంతాల నుండి, అటు ఆంధ్ర నుండి, ఇటు రాయలసీమ నుండి మీలో అనేకులు ప్రతిసారి గెట్ టుగెదర్కి వస్తున్నారు. ప్రభు మీకు చేసిన మేళ్లను గురించి చెప్తున్నారు. మీ భారాలు పంచుకొని మీ కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించడానికి, మిమ్మల్ని ముఖాముఖిగా చూడటానికి అవకాశం కలిగజేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం మీద మేలు పొందుతున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, ఆధ్యాత్మికంగా బలపరచాలని బెంగళూరు వస్తున్నాం. ఈ 1 డే గెట్ టుగెదర్ దేవుని సన్నిధిలో మనం గడుపునట్లుగా, దేవుని ఆత్మ కార్యాలు చూచినట్లుగా, ఆయన సందేశాన్ని విని ఆనందించినట్లుగా రండి, పాల్గొనండి. మరి ముఖ్యంగా ప్రార్థించండి. మీ స్నేహితులకి, బంధువులకి అందరికి కూడా తెలియచేయండి. ఈసారి చిరునామా మారింది, గమనించండి. జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, ఫ్రేజర్ టౌన్, నియర్ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్, బెంగళూరు. ఇంకా ఈ విషయమై వివరాలు కావాలంటే QR కోడ్ స్కాన్ చేసుకోండి, లేక 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. తప్పకొస్తారు కదా. మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ పిలుచుకోండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి, దేవుని వాక్యంతో మిమ్మల్ని బలపరచుటకు మేము ఆశిస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు మీకు తెలియజేస్తాం. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.